హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి వియత్నాం ఈ వీసా ఎలా అప్లై చేయాలనేది షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను చూడండి. జస్ట్ 5 minutes ప్రాసెస్ అంతే, చాలా ఈజీ. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే చేసే చిన్న మిస్టేక్స్ వల్ల అనవసరంగా వీసా రిజెక్ట్ అవుతుంది, వీసా ఫీ అమౌంట్. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా వియత్నాం వెళ్ళే వాళ్ళు ఉంటే ముందుగానే అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. 2020లో నేను వెళ్ళాను. అప్పుడు ప్రాసెస్ వాస్ టోటల్ డిఫరెంట్. అప్రూవల్ లెటర్ అవసరం ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్రూవల్ లెటర్ అండ్ కొంచెం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిస్తే వాళ్ళు మన పాస్పోర్ట్ పైన స్టిక్కర్ అంటించి ఇచ్చేవాళ్ళు వీసా. బట్ ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళు ఆ వీసాని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వీసా ఇస్తున్నారు ఆన్లైన్లో. సింపుల్, మనం ఇంట్లో కూర్చొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ ప్రాసెస్ మనం ల్యాప్టాప్ మీదకి వెళ్ళి ఎలా చేయాలో చూపిస్తాను. బిఫోర్ దాట్, ఇది మీరు అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా రావచ్చు, అప్లై రావచ్చు, ఆర్ 3 నుంచి 10 days వరకు కూడా పట్టచ్చు. ఇప్పుడు ఏ వీసా అప్లై చేసినా కూడా ప్రాసెస్ టైం నార్మల్ టైం కంటే చాలా ఎక్కువ పడుతుంది. ఎగ్జాంపుల్, మొన్నటి వరకు కూడా మలేషియా సర్వర్ డౌన్ ఉంటుంది, చాలా టైం పట్టింది. జనరల్గా అయితే 1 నుంచి 3 daysలో వచ్చేసేది వీసా. ఇప్పుడు మలేషియా కూడా 10 days పడుతుంది. దుబాయ్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఈ వీసా ప్రాసెస్ దాని అరౌండ్ ఇంతకుముందు 4 days అలా వచ్చేది, బట్ ఇప్పుడు 10 days పడుతుంది. సేమ్ విత్ సింగపూర్ ఆల్మోస్ట్. సో కొంచెం ఏదైనా మీ ట్రిప్ ప్లానింగ్ ఉంటే కొంచెం అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ మూమెంట్లో మనకి టెన్షన్ అవుతారు. ఓకే, ఇంకా ల్యాప్టాప్ పైకి వెళ్దాం, అక్కడ మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి వియత్నాం ఈ వీసా సైట్. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు ఫిల్ చేసేటప్పుడు. చిన్న మిస్టేక్ చేసినా కూడా వాడు ఏం చేస్తాడంటే రిజెక్ట్ చేసేస్తాడు. ముఖ్యంగా నేమ్స్ విషయంలో కానీ ఇంకొన్ని మన డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు వాడు బాగా ప్రిసైజ్గా చూస్తాడు. దాంట్లో మీరు ఫర్ ఫారినర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో అడుగుతున్నాడు. నేను ఏదైనా ఫోటో ఉందేమో చూసేసి అది అప్లోడ్ చేస్తాను. ఓకే, ఫోటో స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఆల్రెడీ ఫోటో పైన ఇచ్చి ఉంటారు, దాని తగ్గట్టుగా సెట్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చి వాళ్ళ పాస్పోర్ట్ మన ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, అదొకటి అప్లోడ్ చేస్తే అయిపోతుంది. పాస్పోర్ట్ది ఫస్ట్ పేజ్ ఫోటో అండ్ పాస్పోర్ట్ది ఫస్ట్ పేజ్ రెండు అప్లోడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ పైన నేమ్ ఎట్లుంటుందో అట్లే ఎంటర్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఇండియా, రిలీజియన్ హిందూ, ఆక్యుపేషన్ మీరు ఏది ఉంటే అది పెట్టేసేయండి. ఇక్కడ ప్రస్తుతం కదా స్టార్ మార్క్ నేను ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. పాస్పోర్ట్ నంబర్ ప్రజెంట్గా అయితే నేను ర్యాండమ్గా ఏదో ఒకటి ఎంటర్ కొట్టి చూపిస్తాను, బట్ మీరు మాత్రం మీ పాస్పోర్ట్ది కరెక్ట్గా ఎంటర్ చేయండి. పాస్పోర్ట్ ఆర్డినరీగా ఉంటుంది. పాస్పోర్ట్ది ఎక్స్పైరీ డేట్ మీ పాస్పోర్ట్ పైన ఫస్ట్ పేజ్లో ఉంటుంది, అది ఎంటర్ చేసేసేయండి. మీరు ఏ డేట్ రోజున వియత్నాంలో ఎంటర్ అవుతున్నారో ఆ డేట్ రఫ్గా ఎంటర్ చేసేయండి. లెంత్ ఆఫ్ స్టే ఎన్ని రోజులు ఉంటే మీకు దాని ప్రకారం ఎంటర్ చేసేయండి. టు పర్పస్ టూరిజం, ఇంటెండెడ్ టెంపరీ రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ వియత్నాం, మీరు ఏదో హోటల్ బుక్ చేసుకుంటారో ఆ అడ్రస్ ఎంటర్ చేసేయండి. నేను ప్రస్తుతానికి జస్ట్ సింపుల్గా పెట్టేస్తున్నాను. ప్రావిన్స్ వచ్చేసి హనాయ్. మీ హోటల్ బుకింగ్ కాపీలో ప్రావిన్స్ అవన్నీ ఉంటాయి, సో సెలెక్ట్ చేసుకోండి. దీని వ్యాలిడిటీ కూడా ఇస్తున్నారు చూడండి. మనం ఇక్కడ ఏం ఇచ్చాము, డేట్ ఇంటెంటెడ్ 6th ఇచ్చాం కదా, సో దాన్ని బేస్ చేసుకుని వీసా వ్యాలిడిటీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుందని ఇస్తున్నారు చూడండి. 6th నుంచి వ్యాలిడిటీ వచ్చేసి అరౌండ్ 15 days ఇస్తున్నారు చూడండి. 6th నుంచి 12th లోపు మన వీసా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ డేస్ 15 పెట్టుకున్నాము. రిస్క్ ఎందుకు, మీది కన్ఫర్మ్ కాదనుకుంటే సింపుల్గా అట్లే పెట్టేసి ఇప్పుడు చూడండి డేట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అది మారింది. అదే లైక్ వీసా వ్యాలిడిటీ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ మ్యాక్సిమం 30 days. అలౌడ్ టు ఎంటర్, ఏ ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఎంటర్ అవుతున్నారో సెలెక్ట్ చేసుకోండి. హోచిమినా, హనాయా, దనాంగా. ప్రస్తుతానికి సింపుల్గా హనాయ్ పెట్టేస్తాను. ఏ ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటకు వస్తున్నారు అది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. ఎస్ అని చెప్పి పెట్టేసి సింపుల్గా ఇక్కడ మీ పాస్పోర్ట్లో నేమ్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ చేయొద్దు. రివ్యూ అప్లికేషన్, మన డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు పేమెంట్కి వెళ్ళిపోవడమే సింపుల్గా. ఒకసారి అన్నీ చూసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ పేమెంట్.
పేమెంట్కి వచ్చేసరికి $25. $25 అంటే ఎంత అంటే కార్డుతో పేమెంట్ చేస్తున్నారు, ఆ కార్డులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాక్టివేట్లో పెట్టుకొని పేమెంట్ చేస్తే సక్సెస్ఫుల్ అయిపోతుంది. అండ్ వీసా ప్రాసెసింగ్కి డిమాండ్ని బట్టి 3 రోజుల నుంచి 15 రోజుల వరకు పట్టొచ్చు. ఓకే, ఇది ఈ వీసా అంటారు, మీ మెయిల్కి వస్తుంది, దాని ప్రింట్అవుట్ చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు వచ్చే ఇంపార్టెంట్ డౌట్స్ కొన్ని క్లియర్ చేస్తాను చూడండి. ఫస్ట్, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాతనే వీసాకి అప్లై చేయాలంటే ఆప్షన్ ఈజ్ యువర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పోర్ట్ నుంచి ఎంటర్ అవుతున్నారు, ఏ పోర్ట్ నుంచి మీరు వియత్నాం నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనుకున్నప్పుడు మీకు ప్రిసైజ్గా మీ బుకింగ్ ఎలా చేసుకోవాలనుకున్న ఐడియా ఉంది మాకు అనుకుంటే దానికి అనుగుణంగా హనాయ్, హోచిమిన్, దనాంగ్ ఇలా ఎయిర్పోర్ట్ నేమ్ ఇచ్చేయండి. లేదు అనుకుంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మన వీసాకి అప్లై చేస్తే కాన్ఫిడెంట్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయొచ్చు. ప్రావిన్స్ అంటే ఏ ప్రావిన్స్లో మీరు ఉంటున్నారో అంటే హోటల్ ఏదైనా సిటీ హనాయ్ కానీ ఏదైనా ర్యాండమ్గా ఎంటర్ చేసేయండి, నో ప్రాబ్లం. మీరు హోటల్ బుకింగ్స్ తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఇమిగ్రేషన్ వీసా వచ్చిన తర్వాత వీసా ప్రింట్ తీసుకుని వెళ్తారు. దాంతోపాటు మీకు కావాల్సింది పాస్పోర్ట్, ఫుల్లీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. ఇమిగ్రేషన్లో వాళ్ళు ఏమడుగుతారు, మీ రిటర్న్ ఫ్లైట్ టికెట్, అంటే వియత్నాం నుంచి మీరు బయటికి వెళ్తున్నట్టుగా వేరే కంట్రీకి ఆర్ రిటర్న్ ఇండియాకి వస్తున్నట్టుగా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. హోటల్ బుకింగ్స్ అంతే, ఎనఫ్. అది చూపిస్తే ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, మొన్నటి వరకు కూడా వియత్నాంకి సేల్లో నడిచాయి టికెట్స్, 12,000 అలా ఉండింది. సో అలాంటి సేల్ మళ్ళీ ఏమైనా దొరికితే బుక్ చేసేసుకోండి అడ్వాన్స్గా, బాగుంటుంది. అండ్ తక్కువ బడ్జెట్లో ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇస్ వియత్నాం. ఒక ఇద్దరు వెళ్ళేసి మినిమం ఒక 5 days ట్రిప్ అలా ప్లాన్ చేసుకుంటే ఒకరికి 40,000 నుంచి 45,000లో అయిపోగొట్టవచ్చు, కొంచెం చూసి ప్లాన్ చేసుకుంటే. డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ నేను వీడియో చేశాను ఒక 2 years బ్యాక్. అవి చూసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో చూసారుగా, సబ్మిట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు వీసా కాపీ మీ మెయిల్కి వస్తుందో దాన్ని ప్రింట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మోస్ట్లీ అడిగేది మీ ఫ్లైట్ టికెట్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్, అంతే. ఇంకంతకుమించి ఏం అడగారు. ఈ వీసా కాపీ ఎలా ఉంటుంది కాబట్టి అది చూపిస్తే ఎనఫ్. ఓకే, దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.